గురుగారు, శ్రీకృష్ణుడు పలు సందర్భాల్లోని తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తూ వచ్చారు. అయితే శ్రీకృష్ణుని యొక్క విశ్వరూపాన్ని ఎవరికి ఏ సందర్భంలో చూసే అవకాశం దక్కిందో తెలియజేస్తారా? మృదుభక్షణ లీల అని భాగవతంలో యశోద బాలకృష్ణుడి యొక్క విశ్వరూపాన్ని సందర్శించిన ఘట్టాన్ని తెలియజేశారు. అమ్మా తమ్ముడు మన్ను తినాడు అని బలరాముడు చెప్పగానే బాలకృష్ణుడిని పిలిచి నోరు తెరవమని ఆదేశిస్తుంది యశోద. అప్పుడు ఆ బాలకృష్ణుడి నోట్లో సకల చరాచర జగత్తు కనబడుతుంది. కలయో వైష్ణవమాయయో ఇతర సంకల్పార్థమో సత్యమో యశోదాదేవి కానో బాలుండెంత అతని ముఖం బందు అజాండంబు ఉండుటకేమి హేతువో పరమాశ్చర్యంబు చింతింపగన్ అంటూ బాలకృష్ణుడి నోట్లో ఈ సకల చరాచర సృష్టిని చూచి ఆశ్చర్యపోతుంది. ఆయన విశ్వరూపాన్ని యశోద 2-3 సార్లు చూస్తుంది నిజానికి భాగవతం. అయినా ఆయన మాయ ఎంత గొప్పది అంటే, ప్రతిసారి చూసినప్పుడు ఈయన మహాత్ముడు పరమాత్మ అని భావించింది. మరుక్షణం నా కుమారుడే అన్న భావనతో సంచరించింది. ఆ తరువాత కృష్ణుడు సంధి కోసం రాయబారానికి వచ్చినప్పుడు ఒక్కని చేసి ఆయన్ని ఒక్కడిగా చేసి దుర్యోధన దుశ్శాసనులు బంధించాలని ప్రయత్నం చేస్తారు. ఆ సమయంలో ధృతరాష్ట్రుడికి తన విశ్వరూపాన్ని చూపిస్తాడు. విశ్వరూపం చూపించటం కోసం పుట్టుగుడ్డి అయినటువంటి ధృతరాష్ట్రుడికి దృష్టిని ప్రసాదిస్తారు. విశ్వరూపాన్ని ఉపసంహరించిన తరువాత ధృతరాష్ట్రుడిని అడుగుతారు, నీకు ఎలాగూ దృష్టి ఇచ్చాను కదా, అలానే ఉంచమంటావా అని. ధృతరాష్ట్రుడు ఎంత వివేకి అంటే, నీ విశ్వరూపాన్ని చూసిన ఈ కళ్ళతో మళ్ళీ నేను ఈ జగత్తును చూడదలుచుకోలేదు అని దృష్టిని ఉపసంహరించమంటాడు. అనంతరం ద్రష్టుమిచ్చామి తే రూపం ఐశ్వర్యం పురుషోత్తమా అని అర్జునుడు అడుగుతాడు కృష్ణుణ్ణి. కృష్ణుడు భగవద్గీతలో విభూతి యోగంలో ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామధుక్ ప్రజనస్యాస్మి కందర్పః సర్పాణామస్మి వాసుకి అంటూ తన యొక్క విభూతులనన్నింటినీ వివరిస్తాడు. అంతా నేనే అయినప్పటికీ కొన్ని చోట్ల నా శక్తి విశేషంగా ఉందయా అని తెలియజేసిన తరువాత మదనుగ్రహాయ పరమం, నీ అద్భుతమైన అనుగ్రహంతో నాకున్న మోహం అంతా వెళ్ళిపోయిందయ్యా. ద్రష్టుమిచ్చామి తే రూపం, నీ విశ్వరూపం ఎలా ఉంటుందో చూడాలనిపించింది, ఒక్కసారి చూపిస్తావా అని అడుగుతాడు. పశ్యమే పార్థరూపాణి శతశోధ సహస్రశః నానావిధాని దివ్యాని నానావర్ణాకృతిని చ, తప్పకుండా చూపిస్తానయ్యా. అనేకమైన వర్ణాలతో అనేకమైన ఆకృతులతో ఉన్న ఆ విశ్వరూపాన్ని నువ్వు చూడవచ్చు అని అనేక బాహూదర వక్త్రనేత్రం, అనేక బాహువులతో దివ్యమాలాంబరధరం దివ్య గంధానులేపనం, అనేకమైన హారాలతో ఆయుధాలతో గంధాలతో దివ్య సూర్య సహస్రస్య భవేత్ యుగపదుత్థిత యదివా సదృశీ స్యాత్ భాస సత్య మహాత్మనః. ఒకేసారి ఆకాశంలో వేల వేల సూర్యులు ఉదయిస్తే ఎంత ప్రకాశం ఉంటుందో అంతకంటే గొప్ప ప్రకాశంతో అర్జునుడికి తన విశ్వరూపాన్ని చూపించాడు. చూపించే ముందు దివ్యం దదామితే చక్షుహు, నీ మాంసనేత్రాలతో ఆ విశ్వరూపాన్ని చూడలేవయ్యా, నీకు దివ్యమైన నేత్రాలు ఇస్తున్నాను అని అర్జునుడికి అద్భుతమైనటువంటి దృష్టిని ఇచ్చి తన విశ్వరూపాన్ని చూస్తే అది చూసి తట్టుకోలేకపోయి నా అంతం నా మధ్యం నా పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప అంటాడు. ఆది అంతము మొదలు చివర లేనటువంటి
నీ అద్భుతమైన విశ్వరూపాన్ని చూశాను, నాకు నీ సహజమైన రూపమే చూడాలని ఉంది, ఇది చూస్తే నాకు భయం వేస్తుంది అనగానే తరువాత శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనేనం యోగి హృదయానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. తన శాంతాకారమైనటువంటి అద్భుతమైన దివ్యమంగళ విగ్రహాన్ని తిరిగి అర్జునుడికి చూపిస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇలా ఆ స్వామి విశ్వరూపాన్ని ధృతరాష్ట్రుడు, అర్జునుడు, యశోద చూసిన ఘట్టాలు మనకు చాలా ఆనందాన్ని కలగజేస్తాయి.